మాత్రం మైనస్ అంటూ లేదనమాట. చాలా బాగుంది. బూస్ బంప్స్ బాలయ్య బోయపాటి బూస్ బంప్స్. అప్పట్లో బి గోపాల్ బాలకృష్ణ, ఇప్పట్లో బాలయ్య బి గోపాల్ అనమాట. చాలా బాగుంది, ఎక్కడ తగ్గలేదనమాట. బోయపాటి డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ పండగ. సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. ఇంకా వేరే సినిమాలు ఉంటే మీరు దయచేసి మీరు పోస్ట్ పోన్ చేసుకోండి. మళ్ళీ బాలయ్య గారి వల్ల మా సినిమాలు ఆడలేదని చెప్పకండి. మీ ముందుగా తెలిసింది కదా, ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు రేపటి నుండి సంక్రాంతి వరకు ఏవైనా సినిమాలు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి, లేదంటే మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంట్రీకి ఒక బూస్ బంప్స్ వచ్చిందండి. జపాన్ లో అనుభవం పేలినప్పుడు ఒక సౌండ్ అని వచ్చిందని విన్నాను. ఆ సౌండ్ నేను ఇప్పుడు థియేటర్ లో అయితే చూసాను అనమాట. కింద వైబ్రేషన్, కింద సీట్ల కింద వైబ్రేషన్, అంత వైబ్రేషన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది, ఎక్కడా తగ్గలేదు. ఏది బాలయ్య బోయపాటి అంటేనే ఫైట్స్, యాక్షన్స్, డైలాగ్స్ ఈ మూడు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. యాక్షన్ డైలాగ్ అని ఉంటది కదా, సేమ్ అదే ఎరగ తీసేశారని చెప్పొచ్చు. చింపేశారు. థియేటర్ లో అయితే స్క్రీన్లు పగిలిపోతాయి ఏమన్నట్టు ఉన్నాయి. గోడలు బద్దలయ్యేలా తమన్ మ్యూజిక్ అందించాడు. చాలా బాగుంది. మీరు మేము ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్, బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఉంటారు డైలాగు. సో అంతా అలాంటి మంచి డైలాగ్స్ కూడా ఈ సినిమాలో అంతకు మించి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. మతం గురించి, హిందూ ధర్మం గురించి. మీరు ఫస్ట్ నుండి మీరు డూపులు పెట్టి నటించే మీరెక్కడ, ఒరిజినల్ గా నటించే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంటర్వ్యూల వరకే హీరోని పెట్టి, ఇంటర్వ్యూల తర్వాత డమ్మిని పెట్టి సినిమా తీసే మీరెక్కడ, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒరిజినల్ గా నటించే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. దిష్టి తగిలింది, దిష్టి తీస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు దిష్టి తగిలింది కాబట్టి 5 నుండి 12 వరకు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడైతే దిష్టి పోయింది. గుమ్మడికాయ కొట్టి దరిద్రాన్ని పోగొట్టాం. ఇంకా సినిమా పండగ రథయాత్ర జరుగుతుంది లోపల. బాలకృష్ణ, పెద్ద బాలకృష్ణ క్యారెక్టర్ నచ్చింది అనమాట. ఎక్కడ తగ్గల అసలు. డైలాగ్ కానీ ఏదైనా ఓ రేంజ్ లో అనమాట. ఎక్కడ ఏమి ఇవ్వాలనేది ఆ బూస్ బంప్స్ ఇచ్చారనమాట. కలెక్షన్స్ అర్జెంట్ గా సినిమా రేట్లు తక్కువ ఉన్నాయి, అర్జెంట్ గా సినిమా రేట్లు పెంచేయండి. మ్యాట్నేనండి. నేను సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాలో 3 రూపాయలు పెట్టి చూసిన సినిమా. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే 20 కిలోమీటర్ల సైకిల్ తొక్కి అప్పట్లో సినిమా చూశాను. కానీ ఇప్పుడు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 400 పెట్టి చూసా, అంతే సాటిస్ఫాక్షన్ దొరికింది. మధ్యాహ్నం నుండి టికెట్ రేట్లు అయితే పెంచేయండి. సినిమా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి ఈ సినిమాకి. ఆ రేటు ఆ సినిమా క్వాలిటీకి సరిపోదు అనమాట.